అందరికీ నమస్కారం. నేను మిశ్వ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి సాల్మియా బలజత్ అయితే అక్కడైతే ఉన్నాము సముద్రంలో. మీకు ఒక వింతనైతే చూపిస్తాను. ఖచ్చితంగా మీరైతే చూసుంటారు కోయట్లో మటుకు. ఇక్కడైతే మన బ్యాక్ సైడ్లో సముద్రం అంతా చాలా దూరం అయితే వెళ్ళిపోయింది. మీకు కనపడుతుందో కనపడలేదు నాకైతే తెలియదు, కానీ దగ్గరికి పోయి చూపిస్తాను. వ్యూ అయితే ఎట్లుంటుందంటే అసలు అన్బిలీవబుల్, చెప్పలేము. యాజ్గడ వచ్చిండాడు, జస్ట్ చూపిస్తాము. అసలు వండర్ అయిపోతారు చెప్పినామంటే. ఇక్కడ క్రాబ్స్ కూడా ఉన్నాయి. చాలా మంది పిలిపిన వాళ్ళకి క్రాబ్స్, అదే పీతలు, ఎండ్రకాయలు అంటారు కదా, గవ్వలు కూడా పట్టే వాళ్ళు కూడా చాలా ఉండరు. వారి ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడైతే చూద్దాము ఎట్లుంటుందో. జస్ట్ వాచ్. ఇప్పుడు ఇక్కడ ఇదంతా సముద్రమే. దాని తర్వాత ఇటు సైడ్ వచ్చేసి సిటీ అయితే ఉండదు. మొత్తం వాటర్ అయితే ఆ చెట్లు ఉన్నాయి చూడు, అంతవరకు అయితే ఉండేటి. కాకపోతే సముద్రంలో వాటర్ అయితే చూడు ఎంతవరకు పోతున్నాయో. మీకు అలలు చూపిస్తామంటే ఖచ్చితంగా అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రాళ్ళు ఇదంతా ఇప్పటికి కూడా తేమగా ఉన్నది. అక్కడక్కడ ఖచ్చితంగా క్రాబ్స్ అయితే ఉంటాయి, కానీ కొంచెం లోపలికి అయితే పోవాలా. ఇక్కడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయింది మామూలుగా సముద్రం అయితే. యాక్చువల్లీ ఇంత దూరం అయితే కూడా ఉండదు, చాలా కొంచెం. ఇదంతా వాటరే మొత్తం. అక్కడక్కడ ఈ చెట్లు కూడా ఉన్నాయి, ఈ సముద్రంలో ఉండే చెట్లు. ఇది గడ్డ చూడ ఎట్టున్నదో, చాలా గట్టిగా ఉన్నది. మీకు క్రాబ్స్, పీతలు ఉండేది ఇలాంటి చోట్లనే ఉండేది. ఇలాంటి చోట్ల అయితే ఉంటాయి ఈ సందుల్లో. కానీ ఇక్కడ వచ్చేసి వాటర్ కూడా కొంచెం కారుతున్నాయి చూడు. ఇవన్నీ ఓట్ అనమాట. ఈ దేనికైతే వెనక్కపోయినాయో నాకైతే తెలీదు. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్ అయితే చేయండి. కానీ ఇక్కడైతే చాలామంది మనుషులు అయితే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చినారో తెలియదు, కానీ ఇప్పుడైతే మొత్తం సీజన్ కూడా అన్సీజన్ కాబట్టి బిజినెస్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ముందైతే బ్యాక్ సైడ్ అయితే ఐస్ క్రీమ్ అయితే అమ్మేవారు, ఇప్పుడైతే ఉండదు కానీ తక్కువ. ఇక్కడ వచ్చేసి సముద్రంలో నీళ్ళు ఇప్పుడిప్పుడే ముందుకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ క్రాబ్స్ అయితే చూద్దాం ఎంత ఉన్నాయో ఏమో. అంతకుముందు క్రాబ్స్ అయితే పట్టున్నాం కానీ చాలా చిన్నవి. ఇప్పుడైతే చాలా పెద్ద అయితే పట్టాలనుకుంటున్నాము. దో ప్యాజ్ కూడా వచ్చింది చూడ. ప్యాజ్ మబ్బులో కనపడలే, చేయలేదు పెద్దగా, భయంకరంగా. ప్యాజ్ వచ్చినాడు, చూడు ప్యాజ్ లైట్ వేసుకొని మరీ వచ్చినాడు. మనం ఇక్కడ చాలా చిన్నగా కాళ్ళు అయితే పెట్టాలా, జారిపోతుంది. జారిపోయాయంటే కనబడిపోతాం, మళ్ళా కొలాప్స్ అయిపోతుంది మళ్ళీ అంతా. ఇక్కడ అయితే శంఖాలేరు ఆడ పెట్టేశాడంట. ఖచ్చితంగా ఏ పటాలు మన పట్టినా మేము అయితే తెలుసా నీగా. ఇయే ఎండ్రకాయలు పట్టినాం. గబ్బు వాసన ఎంత ఉంటాయి అనుకున్నావు? ఎండ్రకాయలు పెద్దవి, తరసవు పాడులే. ఆ పక్కన లాస్ట్ వాళ్ళు అయ్యే పడుతున్నారు. ఇదంతా వ్యూ ఎట్లుండదు చూడు మొత్తం అంతా. వీడి దాకా పోయినాడంట, నీళ్ళు లేవు. ఇప్పుడైతే నీళ్ళు వస్తున్నాయి పైకి, వస్తాయి ఇంకా మొత్తం అంతా కవర్ అయిపోతుంది. పాసుగా చూడు, గవ్వలు చూడు. ఇది గవ్వ అనమాట. మా శంఖాలు ఏమన్నా ఇండే పెట్టేసాం. ఇందో మనకైతే క్రాబ్ అయితే కనిపించిందా లేదా? ఇందో పోతాం చూడు, అదే క్రాబ్ అనమాట. పీతలు అంటల్లా చూడు, లోపల దాముకుంటుంది చూడు. సముద్రంలో అలలు వచ్చే కొద్దీ ఇంకా ఈ ఎండ్రకాయలు కూడా వచ్చేస్తూ ఉంటాయి లోపల నుంచి. పిల్లలు ఉన్నాయి కానీ దాంట్లో అయితే పెద్దవి ఉంటాయి. ఇదేందో కానీ మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఏంది ఇది? ప్యాజ్ ఏందో చూసినట్టున్నాడు. ఏడగడ ఒక ఎండ్రకాయ అయితే ఉన్నది, లోపల పోతుంది. ఈ రాళ్ళల్లోనే ఉంటాయి ఈ ఎండ్రకాయలన్నీ, కానీ దీంట్లో చిన్నవి ఉన్నాయి. దో ఏడగడ ఒకటి ఉన్నది చూడ ఎండ్రకాయ. అర్రది అయ్యేం కరుస్తాయి, పెద్ద అయితే కరుస్తాయి.
ఈ సముద్రంలో ఏడగడ ఉంటాయి క్రాబ్స్. వీళ్ళు పట్టుకునేది దీంట్లోనే, ఈ సముద్రంలోనే లైట్ వేసి మరీ పట్టుకుంటారు అనమాట. ఎమర్జెన్సీ బోట్లు వేసుకుంటాం, ఎమర్జెన్సీ బోట్లు వేసుకుంటాం. ఇంత బోట్లు కూడా పోతున్నాయి చూడు సముద్రంలో. ఇప్పుడైతే సముద్రంలో నీళ్ళు మళ్ళా రీబ్యాక్ అవుతున్నాయి. ఇంతవరకు ఎక్కడో ఉండే నీళ్ళు బ్యాక్ సైడ్ ఇంతవరకు వచ్చేసినాయి సాల్మియాలో. ఇంకా మళ్ళీ ఈ ఎంతసేపటికి వచ్చాయో తెలియదు, కానీ నైట్ అయిపోయేతలకే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ నీళ్ళు ఈ టైప్లో వచ్చినాయి కదా, కవర్ అయిపోయినా కూడా ఎండ్రకాయలు అయితే మళ్ళీ వచ్చేస్తాయి ఇట్ల ముందుకి. ఈ దీంట్లోనే కనిపించేది బాగా పెద్దవి కనపడతాయి, కనపడడం కూడా. దీంట్లోనే పెద్దవి మన్నగడ వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. కానీ రా చెప్తాను. ఫయాజు ఎన్ని పట్టినావు ఫయాజు ఎండ్రకాయలు? 2 పట్టుకున్నాడంట. కూర సరిపోతాయో సరిపోలేదు తెలియదు, కానీ నీళ్ళు అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి. ఇంకో వాటర్ ఫ్లో చూడు ఎట్లుండదు. ఎండ్రకాయలు పెద్దవి పోతూ ఉంటాయి, ఇంకా చూడాలా. ఫయాజు 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 ఫాస్ట్గా రా చెప్తా. ఇంత ఎండ్రకాయ ఫాస్ట్గా రా ఫయాజు, పట్టుకో. ఇద్దాడా ఎండ్రకాయ అదాడా కరుస్తుంది బ్రో. కరసలే పట్టుకో. నేను పట్టుకుంటా కావాలండి ఫోను, నేను కరుస్తుంది. ఏదే నాకు తెలీదు, అది కరుస్తుంది. అదో వెళ్ళిపోతుంది. నాకు తెలియదు బ్రో, నేను పట్టుకోలే ఎప్పుడు. కానీ ఎట్ట పట్టుకోవాలో తెలియదు నాకు, లేకపోతే పట్టుకున్నాడు మిస్ అయిపోయింది. మళ్ళీ అంగవాడు కూడా చూసాము, ఖచ్చితంగా చెప్తారు. ఏంటంటే మన పిల్లలు పడతా ఉన్నాడు, అప్పుడు చూసాను ఎట్ట పట్టాలా ఏమో. ఒక్కటైనా పట్టాల్సిందే ఖచ్చితంగా. పట్టుకునేదాన్ని కూడా ఫోర్క్ ఉంటారు, ఆ ఫోర్క్తో పట్టుకున్నామంటే చాలా ఈజీగా దొరుకుతుంది ఫోర్క్ ఖచ్చితంగా. వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎన్ని పడ్డారు ఏం లేదు, అంత ఇంట్లో కూడా ఏం బాగుంటుంది. అవునవును అవును బ్రో. అన్నీ ఉడకబెట్టినారు అయితే. పెద్ద పెద్ద చేపలు కూడా పోతాయి. మనకైతే ఒకటి దొరికింది. ఇదేంది చెప్పండి, ఇది గవ్వ. ఇది మనం ముత్యం అంటామా, పెద్దగా పెద్ద గవ్వ, పెద్దది కానీ ముత్యం కానీ. ముత్యం ఏమో పోయి ఉండదు, లేదు. ఇది మనకైతే ఫైండ్ అవుట్ అయింది. ఖచ్చితంగా ఒక ఎండ్రకాయ అయితే పడాలి. చిన్న చిన్నటిగా ఉన్నాయి కానీ పెద్దగా కూడా పడాలి. ముందు పట్టదు కదా ఎండ్రకాయ పడాలి. కరుచాయమని భయం బ్రో. బ్రో నీళ్ళు వచ్చేస్తున్నాయి, రా బ్రో పోదాము. బాగా గాలి తగులుతుంది, ఫుల్ ఫుల్ వేడి గాలి తగులుతుంది. నీళ్ళు అయితే ఆడ ఉన్నాయి నీళ్ళు, ఆ రంగం మొదలైతే అలా ఫుల్ అయిపోతాయి కంప్లీట్గా. అసలు సముద్రంలో మునగాలంటే ఈ ఎండకు మునగాల. మధ్యాహ్నం కానీ మునిగినారంటే బ్లాక్ బస్టర్ అసలు ఖచ్చితంగా మధ్యాహ్నం ట్రై చేస్తుంది. నైట్ హంటింగ్ మట్టుకే ఫిషింగ్, ఈ ఎండ్రకాయలు పీతలు ఇవి పెట్టారు. చాలామంది పడుతూ ఉంటారు. ఇక్కడ లేదు మొత్తం పాటు
అయితే ఫుల్గా అవుతాయో ఇదో చూడు ఇప్పుడు మీకు పడతాను మీరు ఎట్ట పట్టాలో అర్థం కాల ఈ ఎండ్రకాయ అయితే ఉండదు ఈ బొక్కలో ఉండదు చూడు ఇవన్నీ ఎండ్రకాయలే చూడు ఎన్ని ఎండ్రకాయలు ఉన్నాయి బ్రో అది కుండితో కొడుతుంది బ్రో ఎట్ట పట్టుకోవాలంటే ఈ సైడు ఆ సైడు పట్టుకోవాలి ఆ కొండిలే పట్టుకోవాలి కదా నాకు తెలియదు ఎట్ట పట్టుకోవాలి ఊరికి ఎందుకు కరిపించుకుంటాం బ్రో కానీ పట్టాల్సిందే ఒకటన్నా పడతా ఖచ్చితంగా చూడలేదు నువ్వు కూడా చాలా పెద్ద పెద్దవి ఉంటాయి మనం అనుకున్నాం మనకి ఇక్కడ చిన్న చిన్నవి ఉంటాయి కదా కొంచెం లోపలికి పోయినామంటే కొంచెం పెద్దవి ఉంటాయి ఉంటాయి ఇక్కడ నీళ్ళు ఉడుకుగా ఉంటాయి వేడిగా ఉన్నాయి అవునవును అవును ఇటంతా నీళ్ళు లేవు కాబట్టి నీళ్ళు లేవు కాబట్టి వేడిగా ఉన్నాయి ఎన్ని పట్టినారు తెలియకుండా పట్టారా చాలా పట్టినారు చేపలు కూడా పట్టుకున్నారు వాళ్ళు చూసినా బ్రో చూసినా ఎప్పుడు ఇలాంటి క్రియేటివ్ కంటెంట్ కావాలంటే ఒక ప్రయాస వల్లే సాధ్యం అవుతుంది ఇదే ఇంత పెద్దది కానీ చేప నువ్వు అనుకుంటా ఉంటావు కదా ఊరికి అనవసరంగా దిగినట్టున్నానే అనుకుంటావు కదా దేనిగా చేపల పెడితే తిరుగుతా చేపలు ఏడున్నాయి బ్రో లేకపోతే ఇక్కడ ఇవి పట్టుకునేది నేర్చుకోవాలి ఫస్ట్ పట్టుకోవాలి ఎట్ట పట్టుకోవాలా నేర్చుకోవాలా ఫస్ట్ ఎట్ట వెళ్ళిపోతున్నాయి బొక్కలే కాదు ఎట్ట పట్టుకునేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు పట్టుకుంటే ఖర్చు అయ్యేమో అని నేను కూడా పట్టుకున్నాను పట్టుకుంటే ఖర్చు అయ్యని నేను కూడా వాళ్ళు దాంట్లతో పట్టుకుంటారు స్టిక్స్తో స్టిక్స్ ఆ పక్క నీళ్ళు ఉన్నాయిరా బ్రో ఆ పక్క నీళ్ళు ఉన్నాయిరా చూడా ఆడ చూడు ఎగురుతున్నాయి అంటే చేపలు చేపలు చూడు ఎన్ని చేపలు ఉన్నాయి నిజంగా చాలా చేపలు చూడు చిన్న చిన్నట్టు ఉన్నాయి చేపలు నీ కాళ్ళకి కూడా తగులుతున్నాయి చేపల కోసం మాగసాట్లు అంతా ఇంత కాదు ఫ్రెండ్స్ చేపల కోసం మాగసాట్లు అంతా ఇంత కాదు తగులుతున్నాయి చేతుల కన్నా కాళ్ళ కన్నా పైకల్ల చేపలు కన్నా ఇవన్నీ పైకల్ల చేపలు చూడు
చూడు ఎన్ని చేపలు పట్టాను చూడు. చూసావా చూడు ఎన్ని చేపలు, ఏం కథ బాబు నిధికి ఈరోజు ముందు పెడతావా నీళ్ళు రాకుండా చూడు తేరదు పొద్దున ఆఫ్ చేశానా నిజంగా. ఎవరైనా ఎన్ని చేపలు, ఏం కథ చూడా. ఇది పట్టుకుంటే ఇది మిస్ అయిపోతున్నాయి చూడా, ఎన్ని చేపలు చూడా. మీరు కూడా వచ్చి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఖచ్చితంగా ఎన్ని చేపలు. ఎగ్జాంపుల్ చూడు, చేత్తోనే పట్టేస్తాను చూడు. చేపలు అయితే ఎగురుతున్నాయి చూసారా, రైలో పట్టినట్టు ఏమి లేవు. చేపలు పైన పైన తిరుగుతున్నాయి. నిజంగానే అమేజింగ్ చెప్పాలంటే. ఊరికే కంటే పడిపోతాయి చేపలు చూడ, ఎడగడ పడిపోతాయి చూడ. చేత్తో పట్టేస్తున్నాం చేపలు. మీరు కూడా ఎప్పుడైనా నీళ్ళు వెనక్కిపోయినప్పుడు ఇదో ఈ విధంగా పట్టేయచ్చు చేపలు. సన్న చేపలు పులుసు పెట్టుకోండి వచ్చే. వీళ్ళు ఫిలిపినోళ్ళు వచ్చేసి ఇచ్చే తినేస్తారు. నిజంగానే భలే ఉప్పుగా ఉన్నది ఇది. నిజంగానే భయంకరంగా ఉప్పుగా ఉన్నది చూడ. చేపలు చూడ బ్రో. కానీ బ్రో సముద్రం ముందుకు వచ్చింది, ఎత్తుకొని పోదాం చేపలు. యాడికి ఎత్తుకోమా ఇంటికి పట్టు. ఎన్నైనా పడవచ్చు. ఎన్ని చేపలు ఉన్నాయి, ఏం కదా బ్రో. ఇటు చూడు ఎన్ని ఉన్నాయో. అవి గడ్డవారం తీసుకొని పోయేది. ఇటు చూడు, చూడు 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 ఎన్ని ఉన్నాయో చూడు. ఈసారి రాలా బ్రో, ముందు వచ్చాయా. అది చూడు కొట్టుకుంటుంది ఒకటి పాపం. కొట్టుకుంటుంది. దీన్ని వచ్చేసి మనం బ్రతికిద్దాం, పాపం చిన్నది కదా. పాయ్ 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 పో. అడ్రస్ లేకుండా మళ్ళా ఫేస్ కిందకే పోతుంది చేప. భయం భక్తి లేకుండా పోతుంది చేప. అది ఆ విధంగా పట్టాలన్నమాట చేపలంటే. చెప్తూనే పట్టే నీళ్ళు, చెప్తూనే పట్టే నీళ్ళు భైరవ. అయితే మనం ఎండ్రకాయలు పడదామని చూసాం కానీ చెన్నై కానీ ఉన్నాయి పట్లాడు పెద్దది ఉంటాయి చేప. ఒక్కటైనా ఫైండ్ అవుట్ చేయాలి పెద్దది అనుకుంటే చికెనే లేదు. ఇక్కడ కాదు కానీ ఇప్పుడు ఆడనే ఉంటాయి. నీళ్ళు బ్యాగ్ వచ్చేసి పూర్తి చేద్దాం అంటున్నాడు. కానీ సామాగ్రి ఆయుధాలు ఏం తెచ్చుకోవాలి మేము. ఎట్టంటే ఊరికే అట్టని చేత్తో అటంటే పడిపోతున్నాయి చేపలన్నీ. అక్కడ ఉన్నది ఇక్కడ సిచ్యువేషన్. అట్టే ఉండాలి, అక్కడనే ఉండి రావచ్చు. ఇటు రాలే బ్రో, ఇటు రాలే. ఆ మూటలోనే ఆడ ఆడ అదో ఆడ ఆడ ఇందాక మనం విత్తనాం చూడు ఆడే. కానీ నీళ్ళు వచ్చేసినాయి. అయితే కాళ్ళకి ఎన్ని చేపలు తగులుతున్నాయంటే మొన్న కూడా అంతే. అదే విధంగా ఫుల్గా ఉన్నాయి చేపలు. ఏడు కూడా తగులుతున్నాయి చేపలు. అన్నీ ఇందాక చల్లింది వచ్చేసి. ఓయమ్మ, చాలా పెద్ద చేపలు ఉన్నాయి. ఇంతలా ఉన్నాయి. ఏదో ఈదులాడతా అయ్యో. బుడదలు అయిపోయేదాన్ని కనపడ్డాం. చూడ చూడ ఈడ కనిపిస్తున్నాయి ఈడ. కానీ నీళ్ళు వచ్చేసినాయి బ్రో, లేకపోయేదనా అయినా కూడా ఎన్ని చేపలు ఇదే ప్లేస్ ఒక్కటన్నా పట్టుకొని పోదాం, ఒక్కటన్నా పట్టుకొని పోవాలంట. నీళ్ళు వచ్చేసినాయిలా, నీళ్ళు వచ్చేసినాయిలా. పట్టొచ్చు, కాకపోతే మన దగ్గర ఏదన్నా ఒక గుడ్డ టైప్లో ఏదైనా దోంతరా ఖచ్చితంగా పట్టేసింది. ఎన్ని చేపలు ఉన్నాయండి ఉన్నావు. అదే దోంతరా కానీ అదే స్పాట్ వెళ్ళే. కానీ ఆడ చూడు ఇప్పుడే వచ్చేసాను చూడు నీళ్ళు. ఇక్కడ
పట్టుకోవాలంటే ఇంపాసిబుల్. ఫుల్గా వచ్చేసాను. చూడు 7 రాలా ఇంకా ఈయన దానికి ఇసిరేసింది కానీ నీళ్ళు లేవు, చేపలు లేవు ఇప్పుడు. దో ఉన్నాయి బ్రో, కొన్ని ఉన్నాయి. బాగా చల్లగా ఉన్నాయి బ్రో ఇక్కడ. Hindi samak wala siya na. Hindi samak wala mai. Fi samak. That's something. When? Ana M6 jeep samak. Ada full mai. Digiga na jeep samak adi. Hindi samak wala mai. Fish ah? Fi samak kal. Kar. Ni yakka menga. Mai. Do mai tumbo. Baby Kamal? Itir. Isma kente? Ahmad? Ahmad biya ba samachna. అదిలోడికి నీళ్ళు కావాలంట. చేపలు సముద్రం అంటే భిన్నమైన కావాలంట వాడికి. ఆ నీళ్ళతో ఏం చేస్తాడో తెలియదు నాకు. చేపలు పెంచుతాడు బ్రో. కాళ్ళు కడుక్కుంటున్నాడో గుద్ద కడుక్కుంటున్నాడో. చేపలు చెరువులు పెంచుతాడు. రుచండు అంటే కాదు ఇక్కడ వచ్చేసి నీళ్ళు వేడిగా ఉన్నాయి. చల్లగా ఉన్నాయి, వేడిగా ఉన్నాయి ఒక్కోసాట. టైర్ బ్రో చేపలు చూడు బ్రో ఇటు చూడు బ్రో. చూడు ఈడు చూడు ఆడు చూడు. వీటిల్లోనే పేద ఉండేది. పాచి పడుతుంది. ఎన్ని చేపలు కాదు నిజంగానే పేద. ఇటు చోట్లకు ఒక దాంట్లో గట్ట గొడవ తెచ్చుకున్నామంటే సూపర్. పక్కిలు బలుంటాయి బ్రో, పక్కిలు బలుంటాయి. పులుసు చిన్నది చూడా. ఏడు చూడా. ఏం కాదు మళ్ళీ చికెనే చూడా చేపలే దీంట్లోకి వచ్చేస్తాయి చేపలు కదా. చిన్నటి ఏర్పాటు చేసి గుంతలు దాంట్లో దొబ్బాలన్నీ నీళ్ళలోకి. కానీ సముద్రంలో పట్టలేము బ్రో, సముద్రంలో పట్టలేము చావలు. ఈ సందులో నుంచి కండామంటే ఒక కాటుగా వచ్చి నిదానంగా పట్టుకోవచ్చు. నిదానంగా పట్టేది. లేట్ అయినా కూడా ఇన్ని చేపలు పట్టుకోము ఒక్కొక్కరు. ఇప్పుడు ఈ కష్టం అయితే ఎవరికి రాకూడదు. ఆడ చూడు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నీళ్ళు అయితే ఫ్లో ఆడిపోతుంది తెలుసా. దగ్గర ఆడ కోర్టు ఉన్నది చూడు, వాలీబాల్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు. ఆ రంగా అయితే పోతాయి నీళ్ళన్నీ వచ్చేస్తాయి. అసలు నీళ్ళు ఎంతవరకు అక్కడ ఉండదు, ఇంతవరకు అయితే ఇంత ఫ్లో వచ్చేస్తుంది. నీళ్ళు వస్తున్నాయి మొత్తం అన్నీ. ఇంత దూరం వెనక్కి దేనికి పోయినాయో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పోయి కామెంట్ చేయండి. చూడ సముద్రం వెనక్కి పోయేదానికి దీన్ని రాళ్ళు రప్పలు ఎంతంత గడ్డలు ఉన్నాయి కదా. బాగుంటుంది నిజంగానే. ఎంతటో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే బెల్ ఐకాన్ నొక్కండి. దేనికంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది, కంటెంట్ ఉంటుంది. చూసిన వాళ్ళు చూసినట్టు లైక్ కొట్టండి.